హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. సో లాస్ట్ ప్రీవియస్గా 2 వీడియోస్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్ మనకు తెలిసిందే కదా. ఆ 2 వీడియోస్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కంపల్సరిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నిటినీ. అండ్ ద మోస్ట్ రిపిటేటివ్ అండ్ ఎక్స్పెక్టెడ్ కంపల్సరిగా వస్తాయని కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. అన్నిసార్లు వచ్చినాయి ఆ ఇడియమ్స్ అనేవి. సో ఇప్పుడు మనం థర్డ్ లెసన్లో ఉన్నాము, థర్డ్ క్లాస్లో. ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థర్డ్ క్లాస్లో 10 ఇడియమ్స్ చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ 5 చూసేద్దాము ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో. టేక్ ఫ్రెంచ్ లీవ్ అంటే అబ్సెంటింగ్ వన్ సెల్ఫ్ వితౌట్ పర్మిషన్. ఫ్రెంచ్ లీవ్ అంటే పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అవటం. నార్మల్గా ఏదన్నా పార్టీకి కానీ ఆర్ఎల్స్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పార్టీని హోస్ట్ చేస్తారు చూడు, వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోవటాన్ని ఫ్రెంచ్ లీవ్, టేక్ ఫ్రెంచ్ లీవ్. ఆర్ఎల్స్ ఏదన్నా సివిల్ వార్స్ ఏమన్నా జరిగినప్పుడు చెప్పకుండా వెళ్ళిపోవటాన్ని టేక్ ఫ్రెంచ్ లీవ్, పర్మిషన్ లేకుండా వెళ్ళటాన్ని. ఆర్ఎల్స్ స్కూల్కి కాలేజెస్కి వెళ్తాం, లీవ్ తీసుకోవటాన్ని ఏమంటారు? చెప్పకుండా. ఆబ్సెంటింగ్ వన్ సెల్ఫ్ వితౌట్ పర్మిషన్ అనేది తీసుకోకుండా, లీవ్ లెటర్ అనేది ఇవ్వకుండా వెళ్ళటాన్ని ఫ్రెంచ్ లీవ్ అని అంటారు. నెక్స్ట్, బీట్ అబౌట్ ద బుష్ డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ. బీట్ అబౌట్ ద బుష్ అంటే డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ. బీట్ అబౌట్ ద బుష్, ఇంపార్టెంట్ థింగ్ అనేది మాట్లాడరు, అన్ని అన్ఇంపార్టెంట్ థింగ్స్. మొత్తం అన్ని అన్ఇంపార్టెంట్ థింగ్సే రైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? ఇంపార్టెంట్ థింగ్ అనేది వాళ్ళకి మాట్లాడటానికి ఇష్టం లేదు. దీనికి ఇంకొక మీనింగ్ ఏంటంటే సర్కమ్. నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సర్కమ్లూషన్. సర్కమ్ మీన్స్ రౌండ్ అబౌట్ మేనర్. బీట్ అబౌట్ ద బుష్ అంటే డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ. ఒక మ్యాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం అది మాట్లాడరు, అది మాట్లాడకుండా మిగిలిన విషయాలన్నీ అన్ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని తీసుకొస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఆ ఇంపార్టెంట్ థింగ్ అనేది మాట్లాడటానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ, ఆ ఇంట్రెస్ట్, ఆ స్పెసిఫిక్ థింగ్ అనేది మాట్లాడకుండా మిగిలినవన్నీ మాట్లాడటాన్ని ఏమంటారు? బీట్ అబౌట్ ద బుష్ అంటారు. సర్కమ్లూషన్, ఇది గుర్తుపెట్టుకోండి. యాంటోనిమ్స్ సినోనిమ్స్ లో కూడా వచ్చింది, ప్రీవియస్ ఇయర్స్ లో కూడా వచ్చింది. నెక్స్ట్, స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ ద సీక్రెట్. ఇది జనరల్ గా ఎక్కడ యూజ్ చేసేవాళ్ళంటే ప్రీవియస్ ఎప్పుడో పాతకాలంలో ఓటింగ్ అప్పుడు బీన్స్ ఉంటాయి కదా, బ్లాక్ బీన్స్ అండ్ వైట్ బీన్స్, ఈ రెండు తీసుకునే వాళ్ళు ఒక జార్లో తీసుకొని ఓటింగ్ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ జార్ వైట్ బీన్స్ వచ్చినాయా బ్లాక్ బీన్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి దాన్ని బట్టి ఎవరు గెలిచారు అనేది తెలిసిద్ది. దాన్ని స్పిల్ ద బీన్స్, రివీల్ ద సీక్రెట్. ఆ సీక్రెట్ అనేది బయటపడిద్ది కాబట్టి బీన్స్ అనేది స్పిల్ అయింది, రివీల్ ద సీక్రెట్ అని చెప్తారు. ఓటింగ్ లో యూజ్ చేసేవాళ్ళు, మీకు గుర్తుపెట్టుకోవటానికి ఇట్లా చెప్పాను అంతే. స్పిల్ ద బీన్స్ మీన్స్ రివీల్ ద సీక్రెట్. నెక్స్ట్, విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో, చాలా దగ్గరలో ఉంటాం. ఎట్ ఏ షార్ట్ డిస్టెన్స్, మీ ఇల్లు బీచ్ కి చాలా దగ్గరలో ఉంది అంటానేమంటారు? విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో, చాలా దగ్గరలో ఉంది అని. నెక్స్ట్, చాలా ప్రీవియస్ ఇయర్స్ లో చాలా ఎక్కువగా వచ్చినది ఇది విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అనేది. నెక్స్ట్, రీడ్ బిట్వీన్ ద లైన్స్ మీన్స్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్. రీడ్ చదవటం, ఎట్లా చదవాలి? బిట్వీన్ ద లైన్స్. మన అంటారు ఏమని? ఎడిటోరియల్. యూపీఎస్సి కావచ్చు, వేరే ఎస్ఎస్సి దేనికన్నా ఎడిటోరియల్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు రీడ్ బిట్వీన్ ద లైన్స్, ఆ పాసేజ్ యొక్క ఎడిటోరియల్ యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి, ఇంటీరియర్ మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి అని చెప్తారు. టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అది అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అని అర్థం. సో నెక్స్ట్ 6 to 10 చూసేద్దాము. ఇన్ డచ్ మీన్స్ ఇన్ ట్రబుల్, ఏదో ప్రాబ్లంలో ఉంటాన్ని ఇన్ డచ్ అంటారు.
ఇన్ డచ్ మీన్స్ ఇన్ ట్రబుల్, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉంటాని ఇన్ డచ్. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అది ఎండ్ అయిపోతే ఐ విల్ గో ఇన్ టు డచ్ అంటే నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిద్ది అని. సో సో ఇన్ డచ్కి గో డచ్ అని కూడా ఉండిద్ది, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇన్ డచ్ అండ్ గో డచ్. గో డచ్ అంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, పార్టీకి ఆర్ ఎల్స్ మూవీకి ఆర్ ఎల్స్ డిన్నర్ ఆర్ లంచ్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీ పార్ట్ అనేది షేర్ చేసుకోవటం. అందరూ మనీ అనేది డివైడ్ చేసుకుంటా షేర్ చేసుకోవటాన్ని గో డచ్ అని అంటారు. ఏదైనా మూవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టికెట్ ఫేర్స్ కావచ్చు అవన్నీ షేర్ చేసుకోవటాన్ని గో డచ్ అని అంటారు. ఎవరి టికెట్స్ వాళ్ళు బై చేయటాన్ని, ఎవరి లంచ్కి వాళ్ళు పే చేయటాన్ని గో డచ్. ఇన్ డచ్ మీన్స్ ఇన్ ట్రబుల్. రెండు కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేయమాకండి. నెక్స్ట్ అండర్ ద వెదర్ అంటే సిక్. అండర్ ద వెదర్ అంటే సిక్. ఈ ఇడియం అసలు ఎట్లా వచ్చిందంటే జనరల్గా సెయిలర్స్ ఉంటారు కదా, షిప్ వేసుకొని ఒక 100 days 50 days ఓన్లీ సీ మధ్యలోనే ఉంటారు కదా, వాళ్ళు సడన్గా సిక్ అయ్యారనుకో, సిక్ అయినప్పుడు ఆ షిప్ అనేది తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్లో ల్యాండ్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే అండర్ ద వెదర్ రైల్ అంటారు. అండర్ ద వెదర్ రైల్. ఈ రైల్ అనేది ఫర్దర్ యూసేజ్లో పోయి అండర్ ద వెదర్ అంటే సిక్ ఉన్నప్పుడు ఆ షిప్స్ అనేవి ల్యాండ్ చేసుకుంటాన్ని అని అంటారు. అండర్ ద వెదర్ అని సిక్ అని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. నెక్స్ట్ ఏ వైల్డ్ గూస్ చేజ్. ఏ వైల్డ్ గూస్ చేజ్ మీన్స్ ఫ్రూట్లెస్ పర్స్యూట్. ఫూలిష్గా అక్కడ యాక్చువల్గా అది ఎగ్జిస్టెన్స్లో లేదు, బట్ కానీ ఫూలిష్గా దానికోసమే ట్రై చేయటాన్ని వైల్డ్ గూస్ చేజ్ అని అంటారు. ఫూలిష్గా ట్రై చేస్తూ ఉంటారు. అది ఫ్రూట్ఫుల్నెస్ రాదు, లాస్ట్కి అది ఫెయిల్యూరే అయ్యిద్ది. బట్ కానీ చెప్తారు కదా, ఒక షీప్ వెళ్తా ఉంటుంటే వెనకాల అన్ని షిప్స్ అంతే వెళ్తా ఉంటాయి అని అంటారు చూడండి, అట్లా ఫూలిష్గా అంతే వెళ్ళటాన్ని వైల్డ్ గూస్ చేజ్ అని అంటారు. నెక్స్ట్ బర్రీ ద హ్యాట్చెట్. హ్యాట్చెట్ అనేది ఒక యాక్స్ లాంటిది, వెపన్. నెక్స్ట్ మేక్ పీస్. బర్రీ ద హ్యాట్చెట్ మీన్స్ మేక్ పీస్ అంటే పూర్వకాలంలో కింగ్స్ కావచ్చు ఎవరన్నా బర్రీ ద హ్యాట్చెట్, ఇద్దరి మధ్య పీస్ ఎగ్జిస్టెన్స్ చేయాలని చెప్పి ఏం చేస్తారు, యాక్స్ వాళ్ళ వెపన్స్ అనేది అన్నిటినీ మట్టిలో బర్రీ చేసేస్తూ ఉంటారు. అంటే మేము క్వారల్కి ఎగ్జిట్ చేసాము, పీస్గా అవ్వాలి అని అనుకుంటున్నాము అని అర్థం. బర్రీ ద హ్యాట్చెట్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. హ్యాట్చెట్ అంటే వెపన్, యాక్స్ అని గుర్తుపెట్టుకుంటే దాన్ని బర్రీ చేస్తున్నాం అని అంటే ఏంటి, మేము పీస్కి అగ్రిమెంట్కి వచ్చాము, ట్రూస్కి వచ్చాము. ట్రూస్ నోట్ చేసుకోండి, ట్రూస్ మీన్స్ అగ్రిమెంట్, పీస్ వచ్చాము అన్నట్లు. నెక్స్ట్ స్కేప్ గోట్. స్కేప్ గోట్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ ది రాంగ్ డూయింగ్స్. అంటే ఏంటంటే యాక్చువల్గా రాంగ్ డూయింగ్స్, ఒకళ్ళు తప్పు చేశారు బట్ అది వెళ్ళి ఇంకొకరి మీద పడింది, ఇంకొకళ్ళు బలైపోతాము అని అంటారు చూడండి. స్కేప్ గోట్, బలిపశువు అయ్యారు అని అంటారు చూడండి. ఒకళ్ళు చేసిన మిస్టేక్స్కి ఇంకొకరు ఇది అవ్వటం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటాన్ని స్కేప్ గోట్ అని అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ ది రాంగ్ డూయింగ్స్ని, మిస్టేక్స్ కావచ్చు, వాళ్ళు చేసిన ఫాల్ట్స్ కావచ్చు, వాటికి ఏమంటారు, స్కేప్ గోట్ అంటారు. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ రిపిటేటివ్గా వచ్చిన క్వశ్చన్సే, 1 time కాదు 3-4 times రిపీట్ అయినవే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ మొత్తము అన్ని ఎగ్జామ్స్లో. సో అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయింది. స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి. ఎందుకనంటే మీరు స్కిప్ చేశారంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్రూస్ అని చెప్పాను, జనరల్గా ఇక్కడ ఎక్కడ లేదు, ట్రూస్ అని చెప్పాను. మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. ఈ ట్రూస్ అనేది యాంటోనిమ్స్ సినోనిమ్స్లో కూడా రావచ్చు ఫర్దర్గా. ఇప్పుడు ట్రూస్ అని అంటే పీస్ అని తెలిసినప్పుడు యాంటోనిమ్ ఈజీగా పెట్టేయచ్చు మీరు. సో అసలు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతానే ఉండిద్ది, సో అస్సలు మిస్ చేయమాకండి. అండ్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.